ఇప్పటికీ ప్రజలు కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేకపోతున్నారు. తాజాగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీ పాక్స్ భారత్కు విస్తరించింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ కారణంగా ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. గత 3 ఏళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ప్రస్తుతం మంకీ పాక్స్ భయపెడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మంకీ పాక్స్ వైరస్ వ్యాపించింది. ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా, మంకీ పాక్స్, టొమాటో ఫ్లూ లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా కలవరపెట్టిన మంకీ పాక్స్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ అధ్యయనం మంకీ పాక్స్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. హెల్త్ న్యూస్ వెబ్సైట్ మిడ్ డే కథనం ప్రకారం ఓ తాజా అధ్యయనంలో మంకీ పాక్స్ వైరస్ మసూచిని పోలి ఉంటుందని తేలింది. కానీ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ వైరస్ సాధారణ మెదడు పనితీరుకు కారణమయ్యే కణాలలోకి చొరబడుతుందని అధ్యయనం పేర్కొంది. వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని వెల్లడించింది. ఈ వైరస్ శరీరంపై దద్దులు కనిపించడం ప్రారంభమవుతాయి. అధిక జ్వరం లేదా శరీర నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించడం మొదలవుతాయి. మంకీ పాక్స్ చికిత్స గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వచ్చింది. అందులో ఈ వైరస్ నెలల తరబడి ఒకే చోట ఉంటుందని నిపుణులు గుర్తించారు. జ్వరం, తలనొప్పి, వాపు, నడుము నొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు 14 నుండి 21 రోజుల్లో బయటపడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఒక్కొక్కసారి ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమోదు చేసిన మరణాలన్నీ ఆఫ్రికాలోనే చోటు చేసుకున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 5 నుంచి 21 రోజులు పడుతుంది. సాధారణంగా ఈ దద్దుర్లు ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఎక్కువగా అరిచేతులు, పాదాలపై వస్తాయి. మంకీ పాక్స్ కోతులు, ఉడతలు, ఎలుకలు వంటి ప్రాణుల నుంచి మానవులకు సోకుతుంది. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు తక్కువే. అయితే వైరస్ సోకిన వ్యక్తికి బాగా సన్నిహితంగా ఉన్నవారికి, వారితో శారీరక సంబంధం ఉన్నవారికి వ్యాధి వ్యాపించవచ్చు.